కేసులా నోటీసులా కేసులా నోటీసులా మేడిగడ్డ కుంగుబాటు బాధ్యులపైన చర్యలకు కసరత్తు విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా ముందుకెళ్లాలని సర్కార్ నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులపైన విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అధికారులపైన ఎఫ్ఐఆర్ల నమోదుకు ఆదేశించడం, మిగిలిన వారికి షోకాసు నోటీసులు ఇచ్చి వివరణ కోరడం లేదా అందరికీ షోకాసు నోటీసులు ఇవ్వడం, వీటిలో ఏ విధానాన్ని అనుసరించాలి అనే విషయమై విజిలెన్స్ మాన్యువల్ను అధ్యయనం చేస్తున్నారట. దాదాపుగా ఒక 20 మందికి పైగా 16 మంది 15 మంది మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని విజిలెన్స్ సూచించింది. మిగతా వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పింది. ఎందుకంటే వీళ్ళు అసలైన దొంగలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే వీళ్ళు ప్రజల జీతం తీసుకుంటా, ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకుంటా కేసీఆర్ చెప్పినట్టుగా విని మొత్తం తెలంగాణ సంపదను మొత్తం దోపిడీ చేయడానికి కారణమయ్యారు ఎవరు కొంతమంది. ఇప్పుడు ఆ మురళీధర్ రావు దగ్గర నుంచి వీడు హరిరామ్ అంటోడు, దాని తర్వాత ఇంకోటి మొన్నటి దొరికింది కదా నూనె శ్రీధర్ అంటోడు, ఇంకోటి వెంకటేశ్వరరావు అంటూ ఇట్లా చాలామంది అధికారులు ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఫస్ట్ ఏం చేయాలంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఆధారంగా రేవంత్ రెడ్డి చేయాల్సింది ఈ ఈ అధికారుల ఆస్తుల మీద ఫోకస్ చేయాలి. వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఎట్లా సంపాదించారు, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళని కూర్చోబెట్టి నాలుగు అంటించి ఈ వాస్తవాలు బయటికి తీస్తే తెలంగాణ ప్రజల సొమ్ముని ఎట్లాగైతే దోషిరో ఆ సొమ్ము అంతా మనం రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని శిక్షించడం వలన ఇంకోటి చేయడం వలన ఉపయోగం లేదు. వాడు తిన్నది కక్కేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం. ఫస్ట్ ఆ పని చేయండి. ఇద్దరి మీద రైడ్స్ గజ్వేల్ ENCగా పనిచేసిన హరిరామ్ నాయక్ ఇంటి మీద రైడ్స్ చేస్తే 200 కోట్లు దొరికినాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంటి మీద దాడి చేసి దాదాపు 200 నుంచి 300 కోట్లు దొరికినాయి. మరి మిగతా 30 మంది మీద ఆస్తుల మీద దాడి చేస్తే ఎన్ని వేల కోట్లు దొరుకుతాయి? మీరు వాళ్ళని ఎట్లా శిక్షించాలి, జైలు వేయాలన్నా ఇవి కాదు కావాల్సింది. తిన్నది కక్కించే ప్రయత్నం చేయండి, అప్పుడు తెలంగాణకు ఉపయోగం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం 7వ బ్లాక్లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మార్చిలో ఒక నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అందులోని సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ మార్చి 18వ తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా చర్యలు తీసుకోలేదన్న అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చినట్టుగా తెలిసింది. బ్యారేజీ నిర్మాణంలో పలు అక్రమాలు గుర్తించి కొందరు సీనియర్ ఇంజనీర్లపైన, నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసినా ముందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశమైన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో చర్చించి విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై తదుపరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు అప్పగించినట్టుగా సమాచారం. విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా సోమవారం ఇంజనీర్లకు షోకాస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. విజిలెన్స్ ఏం చెప్పింది? విజిలెన్స్ నివేదిక ఆధారంగా 17 మంది అధికారులపైన, నిర్మాణ సంస్థ L&T పైన, PES పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి. వీరి నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లినందున IPC సెక్షన్లు 120B, 336, 409, 418, 423, 426 కింద, PC యాక్ట్లోని తగిన సెక్షన్ల కింద, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2022-21 కింద, PDPP యాక్ట్ 1984 ఆధారంగా తక్షణం చర్యలు తీసుకోవాలి. సో ఇట్లా చాలా సిఫారసులు చేసింది. మరి యాక్షన్ అనేది 3 నెలలు అయిపోయిందట. వెర్ ఈస్ ది యాక్షన్? ఇప్పుడు జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదిక కూడా ఈ దాని మీదనే రాబోతున్నది. చలో నెక్స్ట్